నమస్తే. నేను మీ రవిప్రకాష్. సో, అగైన్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయాలా? బెంగుళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలా? లేదు సాగర్ హైవేలో ఇన్వెస్ట్ చేయాలా? ఇలా డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ ప్రపోజల్స్. సో, ఇప్పుడు ఫోర్త్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రయారిటీ ఇవ్వాల్సింది శ్రీశైలం హైవే కండి. ఎందుకు అంటే శ్రీశైలం హైవే నుంచే 200 ఫీట్ రోడ్ పాస్ అవుతా ఉంది. కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట వరకు 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో, ఫ్యూచర్లో యాచారం అంటే సాగర్ హైవే నుంచి కూడా 200 ఫీట్ రోడ్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు. ప్రపోజల్ ఉంది. బట్ అది ఎందుకు వాస్తవ రూపం దాల్చలేదు అనేది తెలియదు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆ రోడ్ ఫామ్ చేయాల్సింది. బట్ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 300 ఫీట్ రోడ్ డెవలప్ చేస్తామని ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్టివిటీస్ అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అగైన్ ఫ్యూచర్ సిటీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో, ఈ 300 ఫీట్ రోడ్ ఫామ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు అడ్రస్ చేసినట్లు ఉంటుంది. బట్ అగైన్ ఆ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడైతే మీర్ఖాన్పేట నుంచి టువర్డ్స్ సాగర్ హైవే వెళ్ళే ఆ పాసేజ్ ఆ నార్మల్ విలేజ్ రోడ్సే. ఎప్పుడు ఆ విలేజ్ రోడ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా. సో, ఫస్ట్ ప్రయారిటీ శ్రీశైలం హైవేకి ఇస్తే బెటర్. అలా అని చెప్పి సాగర్ హైవేలో ఇన్వెస్ట్ చేయకూడదా అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా కనెక్టింగ్ రోడ్స్ సాగర్ హైవేకి, ఫోర్త్ సిటీకి, అలాగే రావిర్యాల నుంచి వస్తున్న రోడ్, ఈ 200 ఫీట్ రోడ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. బట్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీశైలం హైవే నుంచి ఉంది. సో, ఎవరు చెప్పినా ఫోర్త్ సిటీ ఎక్కడ అంటే శ్రీశైలం హైవే కందుకూరు మండర్ అంటారు. దానికి రీజన్ ఇదే. బట్ డిస్టెన్స్ వైజ్గా తీసుకుంటే శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫోర్త్ సిటీ. పూర్తిగా శ్రీశైలం హైవేకి ఉంది అనటానికి లేదు, అలా అని చెప్పి సాగర్ హైవేకి ఉంది అనటానికి లేదు. మిడిల్లో ఉంటుంది. ఈ 2 హైవేస్కి మిడిల్లో ఉంటుంది. సో, దీన్ని బాగా అర్థం చేసుకోండి. సో, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గో టు శ్రీశైలం హైవే. నెక్స్ట్ మీ రిక్వైర్మెంట్స్ని బట్టి సాగర్ హైవేకి కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు ఏ ప్రాంతం నుంచి ట్రావెల్ చేస్తారు, మీకు ఇన్ కేస్ మీరు విజయవాడ హైవే వైపు నుంచి ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే చైతన్యపురి నుంచి ట్రావెల్ చేస్తున్నారు, మీకు డెఫినెట్గా సాగర్ హైవే బెటర్ అవుతుంది, బిఫోర్ వస్తుంది. అలాగే మీకు రావిర్యాల ఎగ్జిట్ కూడా హెల్ప్ అవుట్ అవుతుంది. సో, ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోండి. అలాగే సాగర్ హైవేలో కూడా చాలా మంచి ఇన్వెంటరీ ఉందండి. చాలా ప్రీమియం వెంచర్స్, బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. సో, ఫోర్త్ సిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే ఆ ప్రాంతంలో చేయొచ్చు. ఫోర్త్ సిటీకి బిఫోరే వస్తాయి ఇవి, ఈ లేఅవుట్స్ ఫోర్త్ సిటీ కన్నా చాలా బిఫోర్. సో, ఫోర్త్ సిటీ దగ్గర ల్యాండ్ ప్రైజెస్ పెరిగినాయి అంటే ఈ ప్రాంతాల్లో కూడా ల్యాండ్ ప్రైజెస్ బూమప్ అవుతాయి. అలాగే ఈ ప్రాంతానికి సరౌండింగ్స్లో ఉన్న అర్బన్ సెంటర్స్ రావిర్యాల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, కొంగరకలాన్ కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నియర్ ఉంటాయి ఇబ్రహీంపట్నం, ఈ సరౌండింగ్స్కి. సో, ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫ్యూచర్ సిటీలోనే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించొద్దండి. చాలా మంచి ఆప్షన్స్ అలాగే రీజనబుల్ ప్రైస్లో, ఫెయిర్ ప్రైస్లో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్తాను దీనికోసం, ఫెయిర్ ప్రైస్. సో, ఆర్గానిక్ ప్రైస్. మనం అందరం అనుకునే ఆర్గానిక్ ప్రైస్లో దొరకట్లేదు, ఎఫోర్డబిలిటీ లేదు అనే కదా మన కంప్లైంట్. ఆ ఫెయిర్ ప్రైస్లో, ఆ మార్కెట్ ప్రైస్లో చాలా అంటే చాలా ప్రీమియం వెంచర్స్, చాలా మంచి డెవలప్మెంట్స్తో ఆల్రెడీ పీపుల్ అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడూ వెంచర్లో ఫ్లాట్స్గానే ఉండి 10 ఇయర్స్ కూడా హౌసెస్ రాకపోతే ఆ ప్రైస్ మనం చెప్పుకోవటానికే కానీ రీసేల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ ఈ వెంచర్ విషయానికి వచ్చేప్పటికీ ఆల్రెడీ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఇన్ దిస్ వెంచర్. చాలా బ్యూటిఫుల్ వెంచర్. ఇలాంటివి ఆ ప్రాంతంలో 2-3 వెంచర్స్ ఉన్నాయి. సో, ఈ వెంచర్స్ గురించి డీటెయిల్స్ కావాలి, ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలి, ఈ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది తెలుసుకోవాలంటే జస్ట్ కాల్ మీ అండి.
నా నెంబర్ వచ్చి 9133728888. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, ట్రై టు రీచ్ అవుట్ ఇన్ వాట్సాప్. కాల్ చేయటం కన్నా వాట్సాప్లో రీచ్ అవ్వటం బెటర్, ఎందుకంటే చాలా కాల్స్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, అటెండ్ అవ్వలేకపోతున్నాను. సో వాట్సాప్లో మీ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, నేను మీకు డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, ఇన్వెంటరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ డీటెయిల్స్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే నేను మీకు కాల్ చేస్తాను, లేదంటే మీరైనా నాకు కాల్ చేయొచ్చు. సో ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. సో ఈ వెంచర్స్ అయితే నేను షార్ట్ అవుట్ చేసిన వెంచర్స్ అండి. ఆ ఏరియా మొత్తం రీసెర్చ్ చేసి కనెక్టివిటీ విషయంలో, అలాగే హౌసింగ్ విషయంలో, డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ విషయంలో, అలాగే నియర్ బై హెల్త్ కేర్ ఎలా ఉంది, నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేను ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత షార్ట్ అవుట్ చేసిన వెంచర్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో జస్ట్ రీచ్ అవుట్ అండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.